వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్. హౌస్ ఆఫ్ రమ్యనా ఇంద్ర ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేసి పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మేబీ మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఆ వేలో అంటే ఆ థాట్లో అయితే నేను మీకు నా కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి, ఆర్గంజా క్లాత్లో, అంటే ఆర్గంజా శారీ తీసుకున్నాను నేను దీన్ని. మీరు ఆల్రెడీ ఈ డ్రెస్ పైన నేను చేసిన వీడియో చూసే ఉంటారు. సో వాష్ అయింది, ఇంకా ఐరన్ అవ్వలేదు, మీకు కొద్దిగా ముడతలు ముడతలు కనిపించుండొచ్చు. బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్తో. సో శారీ వచ్చేసి అప్రాక్స్ 1300లో అయితే వచ్చేసిందండి. నేను దీన్ని ప్యాటర్న్ ఏంటంటే సమ్మర్కి కొద్దిగా కన్వీనియంట్గా ఉండేటట్టుగా బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్ పెట్టించుకున్నాను, అది కూడా బాదం షేప్ది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుగ్గల చేతులు. అంటే దీనికి రీజన్ ఏంటంటే నార్మల్ హ్యాండ్స్ మనకి అందరికీ బాగా కనిపించకపోవచ్చు, దట్టు. సో మనం 28 క్రాస్ అయినాము అంటే మన హ్యాండ్స్ అంటే మన బాడీలో కొద్దిగా చేంజెస్ వస్తాయి కదా. సో వాటికి తగ్గట్టుగా నేను మళ్ళీ చిన్నపిల్లలాగా కనిపించే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను అనమాట. సో పఫ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి చూపిస్తాను. సో ఇది కూడా నేను ప్రిన్స్ కట్ మోడల్లోనే స్టిచ్ చేయించుకున్నానండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేయించుకుంటే. దీనికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా సిల్వర్లో ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ వరకు, అంటే సో ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసింది ఏంటంటే మన పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, అంటే ఈ షోల్డర్ పార్ట్ నుంచి, సో ఆ పార్ట్. ఇంకా రిమైనింగ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా, అంటే చింగులు కుచ్చుల దగ్గర ఉండే పార్ట్ అనమాట. సో వీటికి మెయిన్గా మనం తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఫాల్ వేయించుకోవాలి కంపల్సరీగా కింద. సో లేదంటే ఇట్లా మనకి ముడతలు ముడతలుగా వస్తుంది. సో కింద ఫాల్ వేయించినాము అంటే సో మనకి ఆ డ్రెస్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, లుక్ అనేది చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో నేనైతే దీనికి మర్చిపోయాను. సో మీరు ఖచ్చితంగా ఫాల్ అనేది వేయించుకోండి, బాగా సెట్ అవుతాయి. అండ్ మనం నడిచేటప్పుడు కూడా ముడత పడ్డం, పైకి లేవడం అట్లాంటిది అయితే జరగదు. సో ఇది చిన్న టిప్, మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇది నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక 2500 వరకు అయిందండి. 2500 వరకు అయింది. శారీ ప్లస్ స్టిచ్చింగ్ అంతా కలిపి 2500లో వచ్చేసింది. బట్ మనం రెడీమేడ్గా తీసుకుంటే మేబీ ఇంత పర్ఫెక్ట్గా అయితే ఉండకపోవచ్చు. సో కస్టమైజేషన్ ఎప్పుడు కూడా మనకి కన్వీనియంట్గానే ఉంటుంది. సో ఇదొక డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూపిస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇదేంటంటే మా అత్తయ్య శారీ ఇది. సో దాన్ని అంటే అప్పటి చీరలన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉండేది. అండ్ ఇదైతే ఎన్నిసార్లు పిండినా సరే అస్సలు రఫ్నెస్ అవ్వలేదు, బూర్ద వెళ్ళడం కానీ అట్లాంటివి ఏమీ అవ్వలేదు. జస్ట్ లైక్ మన పట్టు వాటిలాగా ఉంది, బట్ రఫ్ అండ్ టఫ్గా వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ప్రిన్స్ కట్లోనే బోట్ నెక్తో స్టిచ్ చేయించుకున్నాను. ఇది కొద్దిగా ఇప్పుడు రాకపోవచ్చు, సైడ్ కుట్లు తీయాల్సిందే. దీనికైతే బోట్ నెక్, పళ్ళు పాటను వచ్చేసి బాడీకి వేయించుకున్నాను. కింద బార్డర్ సన్నటి బార్డర్ వస్తే మనకి 2 సైడ్ బార్డర్ ఉంటుంది కదా, సో దాన్ని తీసి కింద బార్డర్కి డబుల్ లాగా వేయించి డబుల్ బార్డర్ వేయించామన్నమాట. సింగిల్గా అయితే లుక్ బాగాలేదు, కొద్దిగా బోడ అనిపించింది. సో అందుకని 2 బార్డర్స్ని కలిపి కింద పెద్ద బార్డర్ లాగా వేయించాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్. సో ఇది ఇంకా ఇలాగే బాగుంటుందేమో అనిపించింది, అందుకని ఇలా. సో దీనికి స్టిచ్చింగ్ అయితే ఒక 600 తీసుకున్నారు. బట్ శారీ ఇంకా మా అత్తమ్మదే కాబట్టి నాకైతే టోటల్గా ఒక 800లో వచ్చేసింది. లైనింగ్ క్లాత్ దాని అంతా కలిపి 800 రూపీస్లో సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది నా సారంగదరియా సాంగ్ షూట్లో మీరు చూసే ఉంటారు దీన్ని. ఇది క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకొని క్రాస్ కటింగ్లో స్టిచ్ చేయించుకున్నాను. అప్రాక్స్ 8 మీటర్స్ పట్టిందండి క్లాత్ అయితే, ఎందుకంటే చాలా పెద్ద గేర్ ఇది, వితౌట్ ఎనీ అతుకులు. సో మనకి కార్నర్లో కూడా అసలు ఎక్కడ ప్యాచెస్ అయితే పడలేదు. అండ్ చాలా గేర్ ఉంటుంది. దీనికి ఇది క్లాత్ పర్ మీటర్ వచ్చేసి 200 పడింది. నేను చెప్పాను కదా అప్రాక్స్ 8 to 10 మీటర్స్ అట్లా పట్టినట్టుంది. అండ్ ఇక్కడ
ఫ్రంట్ పార్ట్ అయితే సేమ్ రెడీమేడ్కి ఎలా ఉంటుందో అలా పెట్టించుకున్నాను అనమాట. మధ్య మధ్యలో గోల్డ్ బీడ్స్ పెట్టించి ఏమంటారు డోరీతో ఇట్లా పెట్టించాను అనమాట బటన్ మోడల్లో. సో దీనికైతే షార్ట్ స్లీవ్సే, క్రాస్ హ్యాండ్స్ డబల్ లేయర్ అనమాట. సో ఇంకా దీనికి బుగ్గల చేతులు కానీ ఫుల్ స్లీవ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో నాకు అప్పుడు ఆ థాట్ రాలేదు. బట్ ఇది బోట్ నెక్, నాకు అప్పట్లో బోట్ నెక్స్ అంటే చాలా పిచ్చి ఉండే. సో అందుకని అన్నిటికీ ఆల్మోస్ట్ బోట్ నెక్స్ పెట్టించుకున్నా. అండ్ దీనికి బ్యాక్ నెక్ అయితే చిన్నగా సింపుల్గా ఇలా వేయించాను అంతే. ఓకే, సో ఇది కూడా సేమ్ ప్రిన్స్ కట్లోనే కుట్టించుకున్నాను. ఎప్పుడైనా డ్రెస్సెస్ ప్రిన్స్ కట్లో కుట్టించుకుంటే చాలా మంచి లుక్ ఉంటాయి. అండ్ ఇది కాస్ట్ అయితే అప్రాక్స్ 2000 వరకు అయిందండి. 2000 వరకు అయింది. 2000 చేంజ్, ఇంకా తక్కువ అయితే కాలేదు. బట్ చాలా బాగుంటుంది ఫ్రాక్, ఎవర్ గ్రీన్ ఫ్రాక్ నా కలెక్షన్లో ఇదైతే. అండ్ ఇది క్రాస్ కాబట్టి నేను చాలా సన్నగా కనిపిస్తాను, సో బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్. దీనికి ఆల్మోస్ట్ 6 అబోవ్ మీటర్స్ పట్టిందండి. ఇది నేను సేల్ చేసినప్పటి క్లాత్ అనమాట, నెట్టెడ్ క్లాత్. అండ్ మొత్తం కూడా వర్క్ వస్తుంది, కంప్లీట్ డ్రెస్ మొత్తం కూడా వర్కే ఉంటుంది, ఆల్ ఓవర్ వర్క్తో పాటు. అండ్ దీంట్లో అయితే 4 లేయర్స్ వేయించాను. సో నెట్, శాటిన్ క్లాత్ ఇది, అండ్ క్యాన్ వేయించాను. అండ్ అలాగే లైనింగ్ క్లాత్ కూడా. సో టోటల్గా మనకైతే 4 లేయర్స్ కాబట్టి లుక్ ఇది వేసుకుంటే బార్బీ డాల్ డ్రెస్ లాగా ఉంటుంది అన్నమాట. అండ్ నాకనే కాదు, మీరు కూడా ఇలా ట్రై చేయాలని అంటే నెట్టెడ్ వాటికి కంపల్సరీగా క్యాన్ వేయించుకుంటే మీకు ఇంకా మంచి అవుట్ లుక్ అయితే వస్తుంది. సేమ్ దీనికి కూడా నేను బోట్ నెక్ వేయించుకున్నాను. ఇంకా దీనికి ఇక్కడ మిడిల్ పార్ట్లో డిజైన్ వేయాలి అని అంటే అసలు ఏమీ అవ్వదు అనమాట, ఎందుకంటే బీడ్స్ అవి తట్టుకుంటాయి కాబట్టి. సో మిడిల్ పార్ట్లో ఇంకా ఏ డిజైన్ వేయించలేదు. ఇది ఇలాగే సింపుల్ అండ్ క్యూట్ హైలైట్గా ఉంటుంది. అండ్ షార్ట్ స్లీవ్స్ డబుల్ లేయర్, అంటే ఇంకా లైనింగ్ ప్రతిదీ కూడా వచ్చేసింది దీంట్లో. నార్మల్గా నెట్టెడ్ కూడా వేయించుకోవచ్చు, బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్ కూడా బాగుంటుంది. బట్ ఓర్చుకుంటామా లేదా అంటే సమ్మర్ టైంలో ఎప్పుడైనా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలంటే సో కొద్దిగా సింపుల్గా ట్రై చేస్తే బెటర్. అండ్ బ్యాక్ సైడ్కి కూడా సేమ్ లుక్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 3000 వరకు అయిందండి, ఎందుకంటే క్లాతే చాలా కాస్ట్ అనమాట. ఒక 600 మీటర్ ఏమో ఉన్నట్టుంది. నేను సేల్ చేసినప్పుడు ఇంకా నా కోసం పక్కన పెట్టుకున్న క్లాత్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను సేల్ చేసినప్పుడు బెనారసీ అమ్మిన. సో అప్పుడు మరి మీకోసమే అమ్మడానికి అంటే కొన్ని మన కోసం కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత బిజినెస్ చేస్తాము. సో అట్లా అన్నిటికీ కూడా నేను గేర్ ఎక్కువగానే పెట్టించుకుంటానండి. లాంగ్ ఫ్రాక్స్ అంటే ఇంకా కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ లుక్కే ఉండే విధంగా. సో ఆల్మోస్ట్ దీనికైతే 8 మీటర్స్ పట్టింది క్లాత్. దీంట్లో నేను స్టిచ్ చేసుకున్నవి అయితే ఏమీ లేవు, ఎందుకు అంటే నాకు అప్పుడు అంత తీరుకుండేది కాదన్నమాట. ఓకే, 8 మీటర్స్ పట్టింది. మీకు ఈ గేర్ అంతా చూస్తే అర్థమవుతుంది, ఎక్కడ కూడా ప్యాచెస్ రాకుండా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి కింద ఫాల్ అనేది సేమ్ ఇదే క్లాత్తో వేయించాను. సో దట్ నేను ఇది వేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది, మరీ వాలిపోయినట్టుగా ఉండకుండా. ఎడ్జ్ అంతా మనకి ఇట్లా ఉంది కాబట్టి సో నిలబడుతుంది అనమాట. క్రాస్ దానికి కూడా అంత ఓపిక్గా వేసిందంటే నిజంగా జ్యోతికి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ పార్ట్లో ఏంటంటే క్రాస్ క్లాత్తో పైన కేప్ లాగా, అటాచ్డ్ కేప్ లాగా వేయించాను అనమాట. ఓకే, సో దీనికి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేటప్పటికి క్రాస్ ఉంటాయి, బట్ మన రెగ్యులర్ స్లీవ్ లాగానే, బట్ క్రాస్ క్లాత్తో స్టిచ్ చేయించాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కూడా బాగుంటుంది నెక్. ఇవి వేసుకోవాలి అంటే కొద్దిగా ఓపిక ఉండాలి, కుట్టడానికైనా సరే వేసుకోవడానికైనా. సో బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వేయించు, ఇది కూడా బాగుంటుంది బ్యాక్ నెక్ లుక్. ఓకే, సో ఎప్పుడైనా సరే బ్యాక్కి హుక్ పెట్టించుకున్నప్పుడు కంపల్సరీగా హ్యాండ్తో వేసిన కాజానే ఉండాలి. హుక్ పెట్టుకోవడానికి హ్యాండ్తో వేసిన కాజానే ఉండాలి, ఎందుకంటే ఫ్రాక్ కానీ క్లాత్ కానీ ఖరాబ్ అవ్వకూడదంటే బ్లౌజెస్కి అయినా సరే డ్రెస్సెస్కి అయినా సరే మనం ఎక్కడ హుక్ యూజ్ చేసినా సరే క్లాత్కి డైరెక్ట్గా మిషన్ మేకింగ్వి కాకుండా హ్యాండ్తో వేసిన కాజాలు వేయించుకుంటే మనకి డ్రెస్సెస్ బ్లౌజెస్ ఏవి కూడా ఫాస్ట్గా ఖరాబ్ అవ్వవు. ఓకే, సో ఇదనమాట. అమ్మ బాగా
సూపర్ ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇదొకటి. నెక్స్ట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్. ఇది శారీతో, ఇది యాక్చువల్గా మా ఆడపడుచు పెట్టిన శారీ. నాకు శారీ లాగా కంటే ఇంకా ఫ్రాక్ లాగా అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను. శారీస్ అంటే ప్రతిసారి మనం వేసుకొని కట్టుకొని ప్రతి అకేషన్కి వెళ్ళలేము. మళ్ళీ మనకు ఒక ఫీలింగ్ ఏముంటుందంటే ఈ ఫంక్షన్కి ఇది కట్టుకున్నామంటే మళ్ళీ ఇంకొక ఫంక్షన్ వరకు అది కట్టుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. మొన్ననే కట్టుకున్నా మళ్ళీ కట్టుకోవన్నా అన్నట్టు. సో అట్లా కాకుండా ఫ్రాక్ అనుకోండి ఈజీగా ఎప్పుడంటే అప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ఇది రీసెంట్గా స్టిచ్ చేయించుకుంది. అండ్ దీనికైతే ఇక్కడ కుచ్చులు పెట్టి చేయించుకున్నాను, క్రాస్ కాదు కుచ్చులతో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ స్క్వేర్ షేప్. ఇక్కడ యాక్చువల్గా కొద్దిగా నెక్ డీప్ అనిపించి సైడ్లో నేను క్లాత్స్తో మళ్ళీ ఇట్లా డిజైనింగ్ అనేది వేయించాను అనమాట. ఇది 2 కనిపిస్తున్నాయి కదా. అండ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టిండ్లు, బట్ నేను అంత తట్టుకోలేకపోయినా, అందుకని మళ్ళీ తీసేపించి బుగ్గల చేతులు ఎలాస్టిక్. సో ఎలాస్టిక్ వేయడం వల్ల మనకి కన్వీనియంట్ ఏంటంటే కొద్దిగా సన్నగా అయినా అడ్జస్ట్ అవుతాయి, కొద్దిగా లావ్ అయినా సరే అడ్జస్ట్ అవుతాయి. సో అందుకని ఈ మధ్యన బుగ్గల చేతులు అన్నిటికీ కూడా ఇట్లానే ఎలాస్టిక్ అనేది పెట్టించుకుంటున్నాం. మేబీ మీకు ఈ టిప్ యూజ్ అవ్వచ్చు. అండ్ దీనికి ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే, సో ఇది రీసెంట్ది కాబట్టి నేను ఇంకొద్దిగా అప్డేటెడ్గా కుట్టిపించుకున్నా. అదేంటంటే బ్యాక్ హుక్ కంపల్సరీగా, డీప్ నెక్ ప్లస్ బ్యాక్ హుక్ కంపల్సరీ. హుక్ దేనికోసం అంటే మనం వేసుకోవడానికి, మనం కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టించుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. జిప్స్ కంటే హుక్స్ బెటర్. జిప్స్ పెట్టుకుంటే సమ్ టైమ్స్ అవి ఒకవేళ ఫెయిల్ అయినాయంటే ఇంకా మన మూడ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. సో అందుకని హుక్ అయిందనుకోండి మాన్యువల్గా ఈజీగా బాగుంటాయి. సో మరీ ట్రెండీగా కాకుండా ఇలా అయితే మనకి కన్వీనియంట్గా ఉంటాయి. అండ్ దీనికి అతికి ఎక్కడ వచ్చిందంటే కుట్టే వాళ్ళు చూస్తారు. సో బ్యాక్లో వచ్చింది, ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్టిచ్చింగ్ అనేది ఉండదు, సైడ్లో బ్యాక్కే ఉంటుంది. ఓకేనా. అండ్ దీనికైతే హాఫ్ వాల్ వచ్చింది, ఏదైతే శారీకి ఉందో అది మాత్రం వచ్చింది, రిమైనింగ్ పార్ట్కి రాలేదు. దీనికి కూడా వేయిస్తాను నేను. అది వేయించుకుంటేనే మనకి డ్రెస్సెస్ కూడా ఖరాబ్ కావన్నమాట. పట్టీలు తట్టుకున్నా, మన కాళ్ళ గోర్లు తట్టుకున్నా సరే మన కింద బార్డర్ పార్ట్ అనేది ఖరాబ్ అవుతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే ఫాల్ ఉంటే ఖరాబ్ కావన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి ఫైనల్ వన్. ఇంకా బోలెడ్ అని ఉన్నాయి, బట్ ప్రెసెంట్ అయితే ఇవి మాత్రమే చూపిస్తున్నా. ఓన్లీ 6 ఫర్ యూ. ఓకే. సో మీకు దీంట్లో ఏది బాగా నచ్చింది అనేది చెప్పండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ పడింది. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక 1200, ఇంకా లైనింగ్ క్లాత్ అవన్నీ కలిపి ఒక 2500 అనుకోండి ఓవరాల్గా. దట్స్. సో దీనికి క్యాన్ అది ఏం వేయించలేదు, ఎందుకంటే ఇది ఈజీగా వేర్ చేయడానికి, ఎక్కడికైనా ఎమర్జెన్సీగా ఉంది అంటే శారీ కట్టుకోలేని టైంలో ఈజీగా వేసుకోవడానికి కుట్టించుకున్నా. అండ్ వీడియోస్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి కుట్టించుకున్నా కాబట్టి ఇంకా దీనికి క్యాన్స్ అలాంటివి అయితే ఏం వేయించలేదు, జస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ అంతే. సో మీకు ఎలా అనిపించినాయి నా ఫ్రాక్స్? దీంట్లో మీకు ఏది బాగా నచ్చింది అండ్ మీరు ఏది ట్రై చేయాలనుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ప్లీజ్ గో అండ్ ఫాలో అవర్ Insta page. Thank you everyone for watching this video. Bye bye everyone.